కాదు ఒక గ్రీన్ జోన్ లోకి ఒక స్టూడెంట్ ఎంటర్ అవుతుంది అన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట. ఇన్ని హైలైట్ ఫీచర్స్ ఉన్నటువంటి ఈ క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీస్ తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రీమ్స్ అంటే ఎకడమిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ ఫ్యాకల్టీ ఎంత ట్రైన్డ్ గా ఉన్నారు, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. బికాజ్ మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తున్న నేపథ్యంలో స్టూడెంట్ నెక్స్ట్ స్టెప్ ఎక్కడ అని అంటే అన్డౌటెడ్లీ కేఎల్యూలో అయితే బెటర్గా ఉంటుంది అన్నది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకే ఒపీనియన్కి ల్యాండ్ అవ్వచ్చు. కాబట్టి మీ ఒపీనియన్ని ఈజీ చేయడానికి కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 గెట్ సెట్ గో. కేఎల్ యూనివర్సిటీని అణువు పరిశీలిద్దాం. ఎక్కడ ఏ బ్లాక్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ ఉంది అండ్ ఈ క్యాంపస్ స్పెషాలిటీస్ ఏంటి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. టు ఎంటర్ విత్ ముందుగా క్యాంపస్ లోకి అడుగుపెట్టిన వెంటనే మనకి కనిపించేది ఈ ఫ్రెషర్స్ బ్లాక్, ఫ్రెష్ మ్యాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటి ఈ బ్లాక్. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఉంటారు ఈ బ్లాక్ లో. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కేఎల్ యూనివర్సిటీలో ఒక 4,000 మంది అడ్మిషన్స్ తీసుకోగా 1,500 మంది డిగ్రీకి పీజీకి టోటల్గా కలిపి మనకి 5,500 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ ఇంటూ కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ గొప్పతనం స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం, అడ్మిషన్స్ తీసుకునే రేట్ ప్రాబబుల్లీ ఇంత ఘనంగా ఎక్కడ అడ్మిషన్స్ రేట్ గురించి అయితే మనం తెలుసుకొని ఉండకపోవచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎందుకు కేఎల్ యూనివర్సిటీ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. మరి ముఖ్యంగా ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ ఆర్ మోస్ట్ ప్రామినెంట్ అండ్ దే ప్లే అన్ ఎఫిషియంట్ రోల్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ క్యాంపస్. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ అంటే కంప్లీట్ గా టెక్నాలజీ డ్రివెన్ క్లాస్ రూమ్స్ అండ్ ఈ లర్నింగ్ ఈజ్ అవైలబుల్ టు ది స్టూడెంట్స్. ఈ లర్నింగ్ అంటే మీకు చాలా మందికి ఏదో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటేనో డిజిటల్ బోర్డ్స్ ఉంటేనో ఈ లర్నింగ్ అనరు దాన్ని. ఈ లర్నింగ్ అంటే ఏ రోజు ఏ సిలబస్ కవర్ చేస్తారు, ఒకవేళ స్టూడెంట్ క్లాస్ రూమ్ కి వచ్చి క్లాస్ వినలేని పరిస్థితి ఉంటే ఎక్కడున్నా సరే, మేబీ ఒక హాలిడేకి వెళ్ళొచ్చు, మేబీ ఇంట్లో ఎమర్జెన్సీ రావచ్చు, తనకే హెల్త్ కండిషన్ బాగుండలేకపోవచ్చు, ఇలా ఏదైనా సరే తను తన రూమ్ లో ఉంటూనే ఆ సిలబస్ ని ఆ పర్టిక్యులర్ లెక్చర్ అంటే ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఆ లెక్చర్ ని మిస్ అవ్వకుండా అక్కడి నుంచే వినొచ్చు అనమాట. సిలబస్ దగ్గర నుంచి, టెస్ట్ల దగ్గర నుంచి, డౌట్స్ దగ్గర నుంచి, పర్సనల్ కేర్ దగ్గర నుంచి, ఇలా ప్రతిదీ ఒక స్టూడెంట్ కి లెక్చరర్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ ఈ లర్నింగ్. సో డిజిటల్ బోర్డ్స్ దగ్గర నుంచి, డిజిటల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి, టెక్నాలజీ డ్రివెన్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి, మోస్ట్ ఇంపార్టెంట్ గా కేఎల్యూ ని డ్రైవ్ చేసే ఒక సూపర్ పవర్ఫుల్ ఫోర్స్ ఇస్ ఈ లర్నింగ్. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. కంప్యూటర్ ల్యాబ్స్ అది కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఎంత ఇంపార్టెంటో నేను మీకు చెప్పక్కర్లేదు. మల్టీనేషనల్ కంపెనీస్ డ్రైవ్ చేస్తున్నటువంటి కంప్యూటర్ ల్యాబ్స్, ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా, టిస్కో, మైక్రోసాఫ్ట్, యూ నేమ్ ఇట్ అండ్ దే హ్యావ్ దేర్ వర్క్ స్టేషన్ హియర్. స్టూడెంట్స్ కి అకాడమిక్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ని కూడా నేర్పిస్తూ ఆ పర్టికులర్ ఎంఎన్సి కంపెనీస్ ఈ రోజు మార్కెట్ కి ఒక స్టూడెంట్ ని ఎలా మాడిఫై చేయాలి, ఎలా ట్రైన్ చేయాలి అన్న సబ్జెక్ట్ గురించి నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ అండ్ ఆల్సో చదువు అయ్యే టైంకి ప్లేస్మెంట్ ని కూడా ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది ఫ్రెషర్స్ క్యాంపస్. అడుగు పెట్టడంతో ఒక ఫ్రెషర్ కి ఇంత కాన్ఫిడెన్స్ వస్తే ఈ 4 years ఆఫ్ హిస్ ఇంజనీరింగ్ లైఫ్ ఎంత మెమరబుల్ గా ఉండబోతుందో ఈ క్యాంపస్ డ్రైవ్ చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ బ్లాక్. డూ ఫాలో మీ. సో కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్రెషర్స్ కి సంబంధించినటువంటి కన్వెన్షనల్ ల్యాబ్ లో ఉన్నాం ప్రస్తుతం మనం. సో ఇక్కడ మీరు చూస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా దే ఆర్ హ్యావింగ్ దేర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ విత్ ది సిస్టమ్స్ అనమాట. ఇక్కడ బేసికల్ గా మనకి కన్వెన్షనల్ ల్యాబ్ లో సి లాంగ్వేజ్ నేర్పిస్తారు అండ్ అలాగే పైథాన్ నేర్పిస్తారు అండ్ అలాగే ఈ 2 బేసిక్ లాంగ్వేజెస్ అన్నట్టు, దీంతో పాటు డేటా స్ట్రక్చర్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఫస్ట్ సెమిస్టర్ లో స్టూడెంట్స్ కి సి లాంగ్వేజ్, పైథాన్, దీస్ ఆర్ లైక్ ది బేసిక్స్. సి లాంగ్వేజ్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు. లైక్ మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లైఫ్ లో
ఫ్రిడ్జ్లో కానీ ఓవెన్లో కానీ మైక్రోవేవ్స్లో కానీ యూజ్ చేసేది ఇస్ దిస్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్. అండ్ మీ అందరికీ తెలుసు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ క్రియేటింగ్ అ వేవ్ కాబట్టి టెక్నాలజీ పరంగా పైథాన్ లాంగ్వేజ్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ రెండు లాంగ్వేజెస్ లైక్ ది బేసిక్స్ అన్నట్టు. అండ్ లేటర్ ఆన్ డాటా ఆర్గనైజేషన్ దగ్గర నుంచి, మెమరీస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి, సిస్టమ్స్ కేపబిలిటీ దాకా ఇట్ ఈస్ ఆల్ యూస్ఫుల్ ఫర్ డాటా స్ట్రక్చర్స్ అనమాట. ఇది సెకండ్ సెమిస్టర్లో నేర్పించడం జరుగుతుంది. నేర్పించింది అంటే కోడింగ్ చేయడం, బేసిక్ లాంగ్వేజ్ నేర్పించడం, దానికి సంబంధించి స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయడం, ఇది ఈ కన్వెన్షనల్ ల్యాబ్లో చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారు. దిస్ ఫాలో. సో ఇప్పుడు మనం కేఎల్యూ లైబ్రరీలో ఉన్నాం. ఇది వన్ ఆఫ్ ది సో కాల్డ్ లైబ్రరీస్ అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే 9 ఫ్లోర్డ్ బిల్డింగ్లో లైబ్రరీ విత్ 3 ఫ్లోర్స్ ఆఫ్ బుక్స్ అండ్ మిగిలిన నెక్స్ట్ ఫ్లోర్స్ అన్నీ ఇట్ ఇస్ ఫర్ రీసెర్చ్ అనమాట. ఇక్కడ లైబ్రరీలో 2 lakh బుక్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చదువుకున్న వాడికి చదువుకున్నంత. మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్నింగ్ 7 o'clock నుంచి మిడ్ నైట్ 12 o'clock వరకు కూడా లైబ్రరీలోని బుక్స్ని స్టూడెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎన్ నంబర్ ఆఫ్ బుక్స్ టెక్నికల్ నాలెడ్జ్ని సపోర్ట్ చేయడంతో పాటు ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇట్లా నేమ్ యువర్ డొమైన్ అండ్ ఇక్కడ దానికి సంబంధించిన బుక్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ లైబ్రరీ వచ్చేసి ఇక్కడ ఈ లెర్నింగ్కి చాలా కెపాసిటీ ఉందన్నమాట. అంటే ఒక స్టూడెంట్ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి లైబ్రరీకి వచ్చే ఆ బుక్ని రిఫర్ చేయాల్సిన పని లేదు. ఆన్లైన్ బేసిస్లో కూడా ఆ స్టూడెంట్ ఆ బుక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్నో 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 రీసెర్చ్ జర్నల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ టాప్ మోస్ట్ రీసెర్చ్ జర్నల్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని ఇంపార్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ దగ్గర నుంచి, అండ్ రౌండ్ ది క్లాక్, ఈ టైం నుంచి ఈ టైం వరకే అని కాదు, రౌండ్ ద క్లాక్ స్టూడెంట్స్ కెన్ కమ్ హియర్ అండ్ గెట్ యాక్సెస్ టు ది బుక్స్. కొంతమంది చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, నాట్ టు డిస్టర్బ్ దెమ్ మోర్. వాళ్ళతో ఇంకొంచెం మాట్లాడి ఈ లైబ్రరీ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఏం చదువుతున్నారు? నేను బీటెక్ త్రిబుల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్. సో మీ లైబ్రరీ గురించి నాకు తెలిసిన పాయింట్స్తో కాకుండా ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మనకు కావాల్సినవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ నైట్ 12 వరకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ వచ్చేసి మనకు కావాల్సిన డ్రీమ్ మనం ఏదైతే ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నా ఎవ్రీ బుక్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఆఫ్టర్ ద పీరియడ్స్ కూడా మనకి ఎప్పటికెళ్తే అప్పుడు రావచ్చు. మోస్ట్లీ మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ? అన్నీ అవైలబుల్గా ఉంటాయి మ్యామ్. ఎస్పెషల్లీ డిజిటల్ లైబ్రరీగా కూడా చాలా ఫేమస్ అని విన్నాను. అక్కడ దాని గురించి చెప్పండి. అంటే మనకి ఈ బుక్స్ లాంటివి కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి డివైజెస్ చూడొచ్చు. మనం యాక్చువల్లీ బుక్ తీసుకెళ్ళి మాకు ఈ బుక్ కావాలంటే మాత్రం మనకి ఈజీగా ప్రొవైడ్ అవుతుంది. దానికి మనం ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కావాలి, మనకి ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డ్ ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకి ఈ బుక్స్ అన్నీ ఉంటాయి మనకి. ఓకే, సో ఒక బుక్ బారో చేసుకున్న తర్వాత ఎన్ని డేస్లో సబ్మిట్ చేయాలి? దాని రూల్స్ ఏంటి? మనకి 4th ఇయర్ అయ్యే లోపు ఎప్పటి వరకైనా వాడుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో బేసికల్గా టెక్నికల్ బుక్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఒకసారి తీసుకున్న తర్వాత 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు ఇవ్వచ్చు, ఎప్పుడన్నా ఇవ్వచ్చు. అచ్చా అచ్చా. సో ఎక్కువ ఎలాంటి బుక్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? యాక్చువల్లీ నా డ్రీమ్ వచ్చేసి, అంటే నేను చదువుతున్న కోర్ ప్రకారం ఐఎమ్ త్రిబుల్. అండ్ నా స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నాకు ఎక్కువ బిజినెస్ రిలేటెడ్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను డ్యూయల్ డిగ్రీ మీద నేను బీబీఏ కూడా చేస్తున్నాను. సో ఎక్కువ బిజినెస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చదువుతాను. అచ్చా, తను చదివే కోర్స్ కాకుండా ఇంకా ఏమంటారు దాన్ని, ఇంకొక స్పెషలైజేషన్ ఇస్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తను ఈ బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అని చెప్పడంతో కాకుండా ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు డిజిటల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా హ్యూజ్గా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కేఎల్యూ క్యాంపస్లో ఉన్నటువంటి మెయిన్ లైబ్రరీ అనమాట. ఇది కాకుండా